ఐపీఎల్ వేలం ప్రక్రియ ముగిసింది. ఈ దఫా వేలంలో కపిల్, యువీ లాంటి ఆటగాళ్లు ప్రాథమిక ధరకే అమ్ముడుపోగా వరుణ్ చక్రవర్తి లాంటి కొత్త ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోయారు. బౌలర్ల కోసం ఫ్రాంచైజీలు భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధపడ్డారు. వేలం ప్రారంభం నుంచి ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందో తెలుసుకోండి. హనుమ విహారీని 2 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ వేలంలో అమ్ముడుపోయిన తొలి ఆటగాడు ఇతడే. సిమ్రాన్ హెట్మేయర్ 2.60 కోట్లకు దక్కించుకున్న కింగ్స్ 11 పంజాబ్. ఆల్రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్ 5 కోట్లను కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్. గత ఏడాది బ్రాత్వైట్ను 2 కోట్ల కొనుగోలు చేసిన సన్ రైజర్స్. హెన్రిక్ క్యూస్ను 1 కోటికి దక్కించుకున్న కింగ్స్ 11 పంజాబ్. అక్షర్ పటేల్ను 5 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్. జానీ బెయిర్స్టోను 2.2 కోట్లకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్. వెస్టిండీస్ వికెట్ కీపర్ నికోలస్ పురాన్ను 4.2 కోట్లకు కొనుగోలు చేసిన కింగ్స్ 11 పంజాబ్. వృద్ధిమన్ సాహాను 1.20 కోట్లకు కొనుగోలు చేసిన హైదరాబాద్. 8.4 కోట్లకు జయదేవ్ తిరిగి దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్. గత సీజన్లో 11.5 కోట్లకు పలికిన జయదేవ్ ఉనద్గత్. ఇషాంత్ శర్మను 1.10 కోట్లకు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్. లంక ఫేసర్ లసిత్ మలింగాను 2 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్. భారత్ ఫేసర్ మహమ్మద్ షమీని 4.8 చేసుకున్న కింగ్స్ 11 పంజాబ్. వరుణ్ అరోన్ 2.40 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్. మోహిత్ శర్మను 5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్. దేవదత్ 20 లక్షలకు సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అన్మోల్ ప్రీత్ సింగ్ను 80 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్. సర్ఫరాజ్ ఖాన్ను 25 లక్షలకు సొంతం చేసుకున్న కింగ్స్ 11 పంజాబ్. యువ ఆల్రౌండర్ను శివం దుబేను కొనుగోలు చేసిన బెంగళూరు. 20 లక్షల ప్రాథమిక ధరతో వేలానికి వెచ్చి 5 కోట్లకు అమ్ముడుపోయిన దుబే. తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దక్కించుకున్న కింగ్స్ 11 పంజాబ్. 20 లక్షల ప్రాథమిక ధరతో వేలానికి వచ్చి 8.40 కోట్లకు అమ్ముడైన వరుణ్. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో మదురై తరపున అద్భుత ఆట తీరు కనబరిచిన వరుణ్ విజయ్ హజారే ట్రోఫీలో 22 వికెట్లు తీశాడు. వైవిధ్యంగా బంతుల్ని విసరగలడు. అంకుష్ బెయిన్స్, నాతు సింగ్లను 20 లక్షల చొప్పున దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్. దక్షిణాఫ్రికా టీ20 బ్యాట్స్మెన్ కాలిన్ ఇన్గ్రామ్ను 6.40 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్. చివరి వరకు పోటీ పడ్డ సన్ రైజర్స్. ఇంగ్లాండ్ యువ క్రికెటర్ శ్యామ్ కర్రాన్ 7.20 కోట్లకు కొనుగోలు చేసిన కింగ్స్ 11 పంజాబ్. హెన్రిక్ క్లాసేను 50 లక్షలకు దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. బరీందర్ సిరాన్ను 3.40 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్. ల్యాకీ ఫెర్గ్యూసన్ను 1.6 కోట్లకు కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్. షెర్ఫన్ రోదర్ఫోర్డ్ను 2 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్. అన్రిక్ నోర్జేను 20 లక్షలకు దక్కించుకున్న కోల్కతా నైట్ రైడర్స్. ఉషానే థామస్ను 1.10 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్. హార్డస్ విలియోజన్ 75 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్. హిమ్మత్ సింగ్ను 65 లక్షలకు కొనుగోలు చేసిన బెంగళూరు. నిఖిల్ నాయక్ను 20 లక్షలకు సొంతం చేసుకున్న కోల్కతా. హర్షదీప్ సింగ్ను 20 లక్షలకు దక్కించుకున్న పంజాబ్. హర్రీ గర్నేను 75 లక్షలకు కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్. పంకజ్ జైస్వాల్ను 20 లక్షలకు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్. మిలింద్ కుమార్ను 20 లక్షలకు దక్కించుకున్న బెంగళూరు. దర్శన్ నాల్కండే 30 లక్షలకు కొనుగోలు చేసిన పంజాబ్. శశాంక్ సింగ్ను 30 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్. వికెట్ కీపర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ను 4.8 కోట్లకు కొనుగోలు చేసిన కింగ్స్ 11 యాజమాన్యం. అతడి ప్రాథమిక 20 లక్షలు. రిస్క్ దారాను 20 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్. పృథ్వీరాజ్ను 20 లక్షలకు దక్కించుకున్న కోల్కతా నైట్ రైడర్స్. ఇమ్మోపాల్ను 50 లక్షలకు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్. ప్రయాస్ రాయ్ 1.50 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు. అగ్నివేశ్ అయాచి 20 లక్షల చొప్పున సొంతం చేసుకున్న కింగ్స్ 11 పంజాబ్. మార్టిన్ గప్తిల్ను 1 కోటికి దక్కించుకున్న సన్ రైజర్స్. యువరాజ్ సింగ్ను 1 కోటికి సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్. అక్షదీప్ నాథ్ను 3.6 కోట్లకు కొనుగోలు చేసిన బెంగళూరు. మురుగన్ అశ్విన్ను 20 లక్షలకు దక్కించుకున్న పంజాబ్. రుతురాజ్ గైక్వాడ్ను 20 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై. శుభ్మన్ రంజానేను 20 లక్షలకు సొంతం చేసుకున్న రాజస్థాన్. జై ఢిల్లీని 1 కోటికి దక్కించుకున్న కోల్కతా. ఆంధ్ర క్రికెటర్ బండారు అయ్యప్పను 20 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్. శ్రీకాంత్ ముదేను 20 లక్షల ప్రాథమిక ధరకే సొంతం చేసుకున్న కోల్కతా. ఆస్టన్ టర్నర్ను 50 లక్షలకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.